హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మాస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే మెంతాకు అలాగే మామిడికాయ ఈ 2 కాంబినేషన్‌తో అయితే కమ్మటి పప్పు అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇది రైస్ కానీ చపాతీ కానీ ది బెస్ట్ కాంబినేషన్ అండి. అంత బాగుంటుందనమాట. ఈ చలికాలంలో ఇలా చేసుకొని తినడం వల్ల వేడి వేడిగా చేసుకొని తినడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా అయితే మన పప్పుకు కావాల్సింది కందిపప్పు అండి. కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. కందిపప్పు క్వాంటిటీ వచ్చి 250 గ్రామ్స్ అండి. 250 గ్రామ్స్ కందిపప్పుని ముందుగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలన్నమాట హాఫ్ అన్ అవరు. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ ఇలా 4 పక్షాలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వచ్చి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి. అలాగే టమాటాలు ఇవైతే 4 టమాటాలండి. ఇవి కూడా 4 పక్షాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మెంతాకండి. ఈ మెంతాకు అనేది చిన్న కట్టలండి. చిన్న కట్టలు అమ్ముతుంటారు కదా, సో అవి తీసుకున్నాను అనమాట. మెంతాకు ఎప్పుడైనా చిన్న కట్టలే బాగుంటాయి. కాకపోతే వీటిలో ఇసుక ఎక్కువ ఉంటుందండి. సో 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలన్నమాట. మెంతాకు పెద్ద కట్టలు కూడా వస్తాయి, కానీ అవంత టేస్ట్ ఉండదు పప్పుకి. సో అందువల్ల మెంతాకు ఎప్పుడైనా చిన్న కట్టలే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇందులో మామిడికాయ వేస్తున్నానండి. మామిడికాయ వచ్చి ఫుల్ మామిడికాయ ఉంటుంది కదా, దాంట్లో సగం మాత్రమే వేస్తున్నాను. ఫుల్ మొత్తం మామిడికాయ వేసుకోకూడదని మరి పులుపు ఎక్కువైపోద్ది. సో అందువల్ల మామిడికాయ కూడా వేసేసి మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. పప్పు ఎప్పుడైనా మెత్తగా ఉడకకూడదండి. మెత్తగా ఉడికిందంటే పప్పు టేస్ట్ సరిగా ఉండదన్నమాట. సో అందువల్ల ఒక 90% 85% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. ఫైనల్గా అయితే మన పప్పు అయితే ఇలా ఉడికిందనమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ అవసరం ఉన్నది ఏ పప్పులో అయినా చింతపండు కొంచెమే వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేస్తాం కదా, సో అందుకని. అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుందాము. ఇలా 2 వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ 2 వేసిన తర్వాత 1 నిమిషం పాటు పప్పునైతే ఉడకనివ్వాలి. ఇలా చింతపండు ఉప్పు వేసి ఉడకనించడం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుందండి. సో అందుకని ఉప్పు చింతపండు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత అయితే ముద్దకవంతా బాగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని పోపు అయితే రెడీ చేసేసుకుందామని మన పప్పుకి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె వేసుకోవాలి. 3 స్పూన్ల నూనె వేసుకొని ఈ నూనె కొంచెం వేడైన తర్వాత 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు పెట్టే విధానంలో ఉంటుందండి. సో పప్పు టేస్ట్గా రావాలంటే మనం పోపు కరెక్ట్గా పెడితే పప్పు చాలా కమ్మగా వస్తుందన్నమాట. సో ఇలా వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా అన్నీ వేసేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పప్పులు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకున్నాము. అలాగే చిటికెడు ఇంగువ. పప్పులో ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందులో చలికాలం అయితే కంపల్సరీగా ఇంగువ అనేది వాడాలండి. కాలు నొప్పులు ఇట్లా ఉంటాయి కదా, వాతం అట్లా అంటారు. సో అట్లా ఏమి చేయవన్నమాట ఇంగువ వాడడం వల్ల. ఇట్లా ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అనేది ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకుందాము. ఇలా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
కొత్తిమీర వేసిన తర్వాత పోపు అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఇంగు ఫ్లేవర్కి, కొత్తిమీర ఫ్లేవర్కి అయితే పప్పు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. పోపులోనే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు మెదిపి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పును మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ పప్పునైతే ఒక నిమిషం పాటు బాగా మంట అనేది సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. పోపు పెట్టిన తర్వాత పప్పు ఉడికితే ఆ పోపు అంతా పప్పుకు పట్టి టేస్ట్ చాలా అంటే బాగుంటుందన్నమాట. సో అందువల్ల పోపు పెట్టిన తర్వాత పప్పునైతే ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా మంట మాత్రం సిమ్లోనే ఉంచాలండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట పప్పు. సో అందుకని మంటను సిమ్లో ఉంచి ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా బుడగలు ఎట్లా వచ్చిందో. అంతే అండి, మన కమ్మటి పప్పు, మెంతాకు అలాగే మామిడికాయ ఈ రెండు కాంబినేషన్తో అయితే పప్పు అయితే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది చపాతీకి ఇది బెస్ట్ కాంబినేషన్ చెప్పొచ్చండి, అంత బాగుంటుంది మెంతాకు పప్పు. అసలు మెంతాకు పప్పు అంటే నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరు, అంత బాగుంటుంది అనమాట. ఇలా మామిడికాయ కాంబినేషన్తో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోగా నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.